కొంతమంది తిరువూరులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 100 రోజులు అన్ని గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవడైనా సరే తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడి ఇంటికి వస్తా. దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా, భయపెట్టాలనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా పీకలేరు. నేను చెప్తున్నా, నా ఎంట్రుకు కూడా పీకలేరు. పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఈ రోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయా దాక్షిణ్యాల వల్ల తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకు ఒక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఎవడు కూడా బయటికి తిరగలేడు. నేను చెప్తున్నా, తిరువూరైనా సరే ఇతర గ్రామాలైనా సరే కొంతమంది తిరువూరులో అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 100 రోజులు అన్ని గమనించా. ఈరోజు చెప్తున్నా, రేపటి నుంచి ఎవడైనా సరే తిరువూరు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడి ఇంటికి వస్తా. దమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా, భయపెట్టాలనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా పీకలేరు. నేను చెప్తున్నా, నా ఎంట్రుకు కూడా పీకలేరు. పెద్ద పెద్ద మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు ఈ రోజు. ఇంకా మీరు బయట తిరుగుతున్నారంటే నా దయా దాక్షిణ్యాల వల్ల తిరుగుతున్నారు. నేను మా కుర్రాళ్ళకు ఒక్క మాట చెప్పానంటే ఈ నా కొడుకు ఎవడు కూడా బయటికి తిరగలేడు. నేను చెప్తున్నా, తిరువూరైనా సరే ఇతర గ్రామాలైనా సరే. నాగార్జున కళాశాలలో ప్రైవేట్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. మా బాబు రాజేంద్ర ఠాగూర్ రాజు ఈ విద్యా సంవత్సరంలో నీట్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి నీట్ ఎగ్జామ్స్ రాసిన సందర్భంలో మా బాబుకి ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన సందర్భంగా ఎన్ఆర్ఐ కాలేజీ మంగళగిరిలో సీట్ రావడం జరిగింది. ఆ విషయాన్ని మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి కొలిపూడి శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురాగా బాబుతో నేను ఇద్దరం కలిసి సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా పేదవారైనటువంటి విద్యార్థులను ఆదుకునేటువంటి మన ఎమ్మెల్యే గారు మా బాబు యొక్క ప్రతిభను గమనించి ఇప్పుడు పేదరికానికి చదువుకి ఎప్పుడు కూడా పేదరికం అనర్థం కాకూడదనేటువంటి ఉద్దేశంతో మా బాబుకి 50,000 రూపాయలు ఈ రోజున నగదు బహుమతిగా ప్రోత్సాహ బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి కొలిపూడి శ్రీనివాసరావు గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు సుష్మిత. నేను నీట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నాకు. నేను ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఆ విషయం చెప్పగా నాకు 50,000 సహాయం చేశారు నా చదువుకి. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు.